మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు ముఖ సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రంగాల కృష్ణవేణి గారికి, పాలకొల్లు నియోజకవర్గ ప్రధాన మహిళా కార్యదర్శి శ్రీమతి పాలవలస నాగ విజయలక్ష్మి గారికి, మరి అదేవిధంగా పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఇసాకు నాగలక్ష్మి గారికి, మరి కార్మిక విభాగ నాయకులు సిడగం రవిశేఖర్ గారికి, మరి అదేవిధంగా పెద్దలు పూజ్యులు మరి చేనేత కులాల వెన్నుముక అయినటువంటి అన్న బీరక ప్రసాద్ గారికి, మరి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజరపు శంకరం గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క సంఘానికి ఎల్లవేళలా ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి మా సోదర సమానులు కోరుకొండ సుబ్బారావు గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి బీసీ సోదర సోదరులందరికీ కూడా ముందుగా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, మరి యొక్క దేశంలో 80% పైబడినటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు మరి ఫిబ్రవరి 1వ తారీఖున జరుగు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, మరి అదేవిధంగా బీసీకి ప్రత్యేకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ యొక్క రాష్ట్రంలో 139 బీసీ కులాలుగాను, ఈ యొక్క భారతదేశంలో 2675 బీసీ కులాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు, కుల వృత్తులు, చేతి వృత్తులు, సంచార జీవులకు మరి ఆసరాగా ఉండాలంటే బీసీ కార్పొరేషన్ ద్వారా మరి షూరిటీ లేనటువంటి రుణాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దేశ జనాభాలో 80% పైబడి ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకు ఇంతవరకు కూడా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల మా కోసం అడిగేటటువంటి హక్కులు కానీ, మాకు రావాల్సినటువంటి వెసులుబాట్లు కానీ ఇంతవరకు కూడా మాకు రావటం లేదు. అవన్నీ కూడా మేము సాధించుకోవాలంటే మాకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉండాలి. శాసనాలు చేసే చోట మేము ఉండాలి తప్ప పల్లకీలు మోసే చోట, మరి పాలేరుల కింద, పనికిమాలోల కింద చూసే చోట బీసీలు ఉండరన్నటువంటి విషయాన్ని ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 42% బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో సంచార జీవులు ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్లతో కలిపి మొత్తం 52% రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించి అమలు చేసిన తరువాతే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే జనగణనలో కులగణన ఈ యొక్క భారతదేశంలో మరి పులులకు, కుక్కలకు, నక్కలకు, ఆఖరికి పందులకు కూడా లెక్కలున్నాయి తప్ప ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి జనాభాకి ఏ జనాభా దామాషా ఎంతవరకు ఉన్నారు, ఏ జనాభా దామాషా ఏ కులంలో ఎంతమంది పుట్టారనేటువంటి లెక్కలు లేకపోవడం చాలా దుర్మార్గం. ఈ యొక్క 70 సంవత్సరాలు మరి గత పాలకులని కాదని చెప్పి మిమ్మల్ని గద్దెనెక్కించాం. మీరు ఒక బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది. మీరు మా యందు దయించి మాకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి మరి మీరు రిజర్వేషన్లు పెట్టగలిగితే ప్రతి ఒక్క కులం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి రాజకీయ చైతన్యం పరుగుపుచ్చుకొని ముందుకు వెళ్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉంటే నేటికి 100, 150 ఓట్లు ఉన్నటువంటి పంచాయతీ వార్డు నెంబర్ కాలేనటువంటి కులాలు 105 కులాలు ఉన్నాయి.
మరి ఇవన్నీ కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి, వీళ్ళందరూ ఎప్పుడు రాజకీయ చైతన్యం పొందుతారు, వీళ్ళందరికీ కూడా రాజకీయ చైతన్యం కావాలి. రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యొక్క బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే.